ఇవన్నీ ఇక చెప్పకుండా జగన్ సినిమా అయిపోయింది, అందుకనే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వదిలేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేలు మార్చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటారు. అరే దమ్ము ఉండాలి, దేనికైనా దమ్ము ఉండాలి. అరే నీకు బాగోలేదురా, నువ్వు ఆగరా అని చెప్పే దమ్ము నీ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ఎప్పుడైనా చేశాడా? ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్పడం, లేకపోతే ఆయన్ని నమ్మించి అప్పుడు చివరిదాకా నామినేషన్ చివరి రోజు దాకా ఆయన్ని ఆఫీసులో కూర్చోబెట్టుకుని ఎవడికో టికెట్ ఇచ్చి పంపడం తప్పితే 6 నెలల ముందు నీకు బాగలేదు నువ్వు కూర్చో అంటే ఎవడన్నా ఎంతమంది వెళ్తున్నారు? ఎవడు అవసరాలు మారాడు పార్టీ మారి వెళ్తున్నాడు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సినిమా అయిపోతే నీకే అంత సినిమా ఉంటే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవడం ఎందుకు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకోవాలి? వెళ్ళి మోడీ అమిత్ షా కాళ్ళు ఎందుకు పట్టుకోవాలి? వాళ్ళని ఎందుకు కలుపుకోవాలి? అది అయిపోయిన తర్వాత ఇంతమంది వాళ్ళని ఎందుకు పట్టుకోవాలి? ఒక ప్రశాంత్ కిషోర్ని ఎందుకు మేము చీకొట్టి ప్రశాంత్ కిషోర్ని ఎందుకు తెచ్చుకోవాలి? సునీల్ కొనుగోలుని ఎందుకు తెచ్చుకోవాలి? వీళ్ళందరూ ఎందుకు కొనుక్కోవాలి? రాబిన్ శర్మని ఎందుకు కొనుక్కోవాలి? ఇంత పనుడివైతే అది నీకు వీళ్ళందరూ ఎందుకు? ఓ పవన్ కళ్యాణ్ కావాలి, కేఏ పాల్ కావాలి, కాంగ్రెస్ పార్టీ కావాలి, బీజేపీ కావాలి, కమ్యూనిస్ట్ పార్టీ కావాలి, అందరూ ఎందుకు? నువ్వే అంత పోటీగాడివైతే జగన్ కొడతాకి నువ్వు ఒక్కడే రావచ్చు కదా. నీకే ముందు ధైర్యం లేదు. అంటే ఎమ్మెల్యేలని మంత్రులు ట్రాన్స్ఫర్ చేయడం ఏంటి? ఒక దగ్గర చెల్లని రూపాయి ఇంకో దగ్గర చెల్లుతుందని చెప్పి చంద్రబాబు సెటర్ వేస్తున్నారు మీ మీద. చంద్రబాబు నాయుడు సొంతంతా ఏంటంటే ఆయన చేస్తేనేమో రాజకీయం, ఆయన చేస్తేనేమో ఆయన ఇల్లు వెలిగితేనేమో పండగ, ఆయన చేస్తే పెద్ద రాజకీయం. అబ్బో అపార అనుభవం 40 ఏళ్ళ ఇండస్ట్రీ. ఎంతమందిని మార్చాడు మీకు లెక్కలు చెప్పమంటారా? ఎన్ని నియోజకవర్గాలు ఎంతమందిని మార్చాడు? కోడెల సుప్రసాద్ దేవురు సత్తెనపల్లి ఎక్కడ తెచ్చిపెట్టావు? మరి అక్కడ సరుగు అయిపోయినాడు, ఇక్కడికి ఎట్టా పనికి వచ్చాడు నీకు సత్తెనపల్లిలో? పీతల సుజాత ఏ ఊరు? పాలకొల్లు ఎక్కడ పెట్టావు? చింతలపూడి పెట్టావు. అక్కడ సరుగు అయిపోతే ఇక్కడ ఎందుకు పెట్టావు? అనిత ఆవిడెవరో మాట్లాడుతూ ఉంటుంది గబగబా, ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చిపెట్టావు? నిన్నగాక మొన్న 2014లో రామాంజనేయులు అని చెప్పని కర్నూలులో ఒకడు ఓడిపోయాడు, ఆయన తెచ్చి ఎక్కడ పెట్టావు? గుంటూరు జిల్లా పచ్చిపాడులో పెట్టావు. సిగ్గులేదా మరి దీనికి? నీ కొడుకుని ఎక్కడి నుంచి పెట్టావు? మీది హైదరాబాదు, నీదేమో చంద్రగిరి. మీ కొడుకుని వచ్చి మంగళగిరిలో ఎందుకు పోటీ చేశాడు? మీకు చంద్రగిరిలో పోటీ చేసే సినిమా లేదా నీ కొడుక్కి? సొంతూళ్ళలో పోటీ చేసే సినిమా లేదా? మరి అక్కడ చెల్లంది ఇక్కడ ఎట్లా చెల్లుద్దని పెట్టావు? ఇక్కడ నీదే ఊరు? చంద్రగిరి అయితే కుప్పం ఎట్టా వచ్చావు? అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు చేసిన వన్నెలు చిన్నులు ఇన్నున్నాయి. అతను చేస్తేనేమో ఓహో ఆహో ఓహో రాజకీయ వ్యూహం, అపార రాజనీతిజ్ఞుడు, చాణుక్యుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో అక్కడ చెల్లపోతే ఇక్కడ చెల్లదు. సరే, అపోజిషన్ ఎలా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రాసెస్ని ఎలా చూస్తున్నారు? ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు కొన్ని మార్చడం కానీ, కొందరిని డ్రాప్ అవ్వమని చెప్పడం కానీ. సార్ ఒక మాట అండి సార్, ఒకటే మాట సార్, 100కి 90% మంది జగన్ అంటే నమ్మకంతో వచ్చిన వాళ్ళు, జగన్ కోసం వచ్చిన వాళ్ళు ఈ పార్టీలో 10 మంది ఉంటారు అవసరాలు మారోళ్ళు. మేము కూడా మా అవసరం కోసం మేము తెచ్చుకున్నాం, వాళ్ళ అవసరం కోసం వచ్చినోడు ఉంటాడు. అవసరాలు మారోడు ఎప్పుడు అవసరాలు మారోడు ఉంటాడు, పోతాడు. రాజకీయాల్లో 100 నికార్సైన వాళ్ళు మనకుంటారు కదా. అసలు 100కి 30 మంది ఉంటే గొప్ప, అట్లాంటిది 80-90 మంది జగన్ నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. జగన్ ఏం చేసినా పర్లేదు, దూకేమంటే దూకేసేవాళ్ళు ఉన్నారు. ఇది కావాలి కదా. చంద్రబాబుకి ఎంతమంది ఉన్నారు చెప్పండి? వాళ్ళ అబ్బాయే మంత్రి పదవి ఇవ్వకపోతే మామూలుగా ఇంట్లో కాపీ ఇవ్వలేదని చెప్తారు, వాళ్ళ అబ్బాయికి మంత్రి ఇవ్వకపోతే. ఈ జగన్ అంటే నమ్ముకున్న వాళ్ళు ఎక్కువ, జగన్ నమ్మి వచ్చిన వాళ్ళు ఎక్కర్లా, మా జీవితం అక్కర్లా, మా రాజకీయం అక్కర్లా, నాకు ఎమ్మెల్యే గిరి అక్కర్లా, జగన్ బాగుంటే చాలనే వాళ్ళే 100కి 70-80 మంది మా పార్టీలో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ని తీసుకురావడాన్ని మీతో పాటు ఎల్లో మీడియా కూడా చంద్రబాబుని కార్నర్ చేస్తుంది. ఏంటి సార్ రీజన్? మరి వాళ్ళకి తగులే ఉన్నాయో తెలియదు. మరి వీళ్ళకన్నా ఆయనకి ఎక్కువ పేమెంట్ ఇస్తున్నాడేమో, మరి ఈ జ్యోతి ఈనాడు కన్నా ఎక్కువ పేమెంట్ అక్కడ ఇస్తున్నాడేమో, అందుకని కంగారు పడుతూ ఉంటారు, లేదా ఈడ్చి పడుతూ ఉంటారు. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద భ్రమలు వాళ్ళ పార్టీ నాయకులకే తొలగిపోయాయి, అందుకనే మా పార్టీలోకి ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు చేరుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. సార్, నేను పవన్ కళ్యాణ్కి ఆయన 20 సీట్లో ఎన్నో తీసుకున్నాడు అంటున్నారు. ఆ 20 సీట్లో నుంచోబెడితే ఎమ్మెల్యే లేకే కదా మా దగ్గర నుంచి మేము సీట్ లేదన్న తీసుకెళ్ళి నువ్వు నుంచోబెట్టుకుంటున్నావు. నీకు నిజంగా అంత సరికే ఉంటే మా దగ్గర నుంచి ఎందుకు? నువ్వు 3-4 ఏళ్ళ మంది 2 ఏళ్ల ముందు ఏం చెప్పావు? ఓ సంవత్సరం ముందు ఏం చెప్పావు? ఇప్పటంలో ఏం చెప్పావు? ఒక్క వైసీపీ వాడిని మా ఇంట్లో మా దొడ్లో కూడా రానివ్వను, కాళ్ళకాడ నుంచో పెడతా, అక్కడి నుంచో పెడతా, మా గేట్ కాడ ఆఫీస్ గేట్ కాడ నుంచో పెడతా అన్నావు. మెళ్ళ మీద ఎక్కించుకుంటున్నావు కదా, ఆడు ఈరుడు చూడు అని చెప్తున్నావు కదా.
పాపం పవన్ కళ్యాణ్ సినిమా అయిపోయింది సార్. ఈ పవన్ కళ్యాణ్ సినిమా అతని గురించి మనం ఇప్పుడు అతని గురించి మాట్లాడినా కూడా అయిపోయినోడి మీద రాళ్ళు వేయటం కూడా. 10 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని అధికారానికి దూరంగా ఉంచుతాను, తెలుగుదేశం పార్టీతో నా పొత్తు 10 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటారు. పవన్ కళ్యాణ్లో ఒక కవి హృదయం ఉంది ఆయన దగ్గర. కవులు ఎంతసేపు ఏంటంటే కళ్ళు మూసుకుని ఊహించుకుని రాసేస్తూ ఉంటారు, ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి ఎక్కువ మంది సహజం. ఫిక్షన్ రాస్తారు ఎక్కువ. ఫిక్షనే కదా. ఆయన కూడా ఒక కవి హృదయం ఉంది. కళ్ళు మూసుకుని అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది లేదా అది చేస్తాను ఇది చేస్తానని చెప్పని ఓకే కోతలు కోసేస్తూ ఉంటాడు. కోతలు రాయడని చెప్పి సినిమా చిరంజీవి గారు తీశాడు. అసలు ఆ సినిమా టైటిల్ పవన్ కళ్యాణ్ కరెక్ట్గా బాగుంటుంది సార్. పవన్ కళ్యాణ్ అసలు ముఖ్యమంత్రికే పనికిరాడు, ఓ పొత్తులో ఎప్పటికైనా ముఖ్యమంత్రి మా నాన్న చంద్రబాబు నాయుడు అని చెప్పి లోకేష్ ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఆ సమర్థత పవన్ కళ్యాణ్కి లేదు, చంద్రబాబుకి ఉందన్నట్టు మాట్లాడారు. అయినా పవన్ కళ్యాణ్ ఎందుకు దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు అంటారు సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నాడుగా, నాకు సరుకు లేదు, మనకు ఎందుకు రాసు, మనం గెలవలేము, మనకు సీట్లు రావు, మనకెందుకురా ముఖ్యమంత్రి, మన చంద్రబాబు పలకి మోద్దాం ఆయనే కార్యకర్తలను తిడుతున్నాడుగా. చంపేస్తా ఎవడన్నా నన్ను ముఖ్యమంత్రి అంటే కనుక తోలు తెస్తా, మనకు చంద్రబాబే ముఖ్యమంత్రిరా బాబు అని చెప్పి ఆయనే చెబుతున్నాడు. ఎవడన్నా ఉంటే ఉండండి పోంటే పోండరా అని చెప్తున్నాడుగా. నన్ను ముఖ్యమంత్రి ఉన్నవాడు ఎవడన్నా బయట గెట్ అవుట్ అంటున్నాడుగా ఆయనే చెప్తున్నాడు కదా. లోకేష్ చెప్పేదే ఉంది అదే మాట, పవన్ చెప్పే మాట లోకేష్ చెప్తున్నాడు. కనీసం డిప్యూటీ సీఎం కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు కదా సార్. అందరికీ గ్యారంటీ ఇస్తామంటే పవన్ కళ్యాణ్ భవిష్యత్తు మీద గ్యారంటీ ఇవ్వట్లేదు లోకేష్ సార్. పాపం ఈ పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్కువ మాట్లాడదు పాపం. ఆయనే దెబ్బతిని ఉన్నాడు, అంటే కుంగిపోయి ఉన్నాడు. ఆయన విషయం ఆయనకే అర్థమైంది. నేను ఊరికి అనవసరంగా జగన్తో నేను పోల్చుకోవడం కరెక్ట్ కాదు, జగన్ ఎక్కడో ఆకాశానికి ఉన్నాడు, నేను కింద ఉన్నాను, అందుకే చంద్రబాబు పలకి మోస్తున్నాడని ఆయన చెప్పేస్తున్నాడు కదా. మనం అది పదే ఆయన గురించి మాట్లాడినా పాపం దెబ్బతిన్నోడిని ఇంకా పొడి చేస్తాం ఎందుకు? అయిపోయాడు పడిపోయినోడిని ఇంకా కొడతాం కూడా కరెక్ట్ కాదు కదా.